నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో ఎన్నో ఆశలతో వరి పంట సాగు చేసినటువంటి రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతమంతా కూడా బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఎటు చూసినా కానీ పంట పొలాలు ఇప్పుడు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. పంటకు కావాల్సినటువంటి సమృద్ధి అయిన సాగునీరు అందక ఇప్పుడే చేతికొచ్చిన పంట పూర్తిగా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎట్లా ఉంటుండే పరిస్థితి, ఇక్కడ నీరు ఎందుకు అందటం లేదు, గతంలో ఎట్లా ఉంటుండే, ఏమేమి మార్పులు వచ్చినాయి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఏం పేరు, అసలు ఎన్ని ఎకరాల్లో మీరు పంట వేశారు, ముఖ్యంగా భూగర్భ జలాలు తగ్గనికి ఏం కారణం అనుకుంటున్నారు? నా పేరు కోతి శేఖర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాక గ్రామం. నాకు దాదాపు 10-15 ఎకరాలు పొలం ఉంటుంది కానీ ఏం లాభం, అసలు పొలము ఇప్పుడు ఏదో 5-6 ఎకరాలు వేసిన అందులోకి వెళ్ళి మినిమం 2.5 ఎకరాలు ఏం పనికి రాకుండా ఎండిపోయింది. అది కూడా ఈ పంట ఈ లాస్ట్ వరకు ఇంకేమున్న పరిస్థితి. నేను 70 బోర్బావులు తవ్వించిన. దుబాక గ్రామం దర్పల్లి మండలంలో ఒక మారుమూల గ్రామం, మరియు మారుమూల గ్రామం బోర్బావుల మీద ఆధారపడ్డ గ్రామం. మాకు ఎటువంటి సోర్స్ లేవు. పక్కనే ఉన్న రామడు ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్టు వాటరు దాదాపు, మరియు అది భీమ్గల్ మండలం చేంగల్ బడా భీమ్గల్ దాకా పోతుంది. కానీ పక్కనే ఉన్న మా దుబాక గ్రామం రాకపోవడం మా రైతుల ఆవేదన. ఎందుకంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు 3 ఇంచుల పైప్ లైన్ తెచ్చి మాకు 21 ప్యాకేజీలా ఇక్కడ దాకా వచ్చింది. మాకు కొద్ది ఆశలుండే, ఈ ద్వారా మాకు 3 ఎకరాలకు పైప్ లైన్ వస్తే మా కేసీఆర్ గారు కృషి వల్ల ఇక్కడ దాకా వస్తే మేము బతుకుతామనే ఆశ ఉండే. కానీ అది మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాన్ని పునరుద్ధరణ పనులు చేస్తారా, లేకుంటే వాళ్ళు చేసిన పనులు మేమెందుకు వేయాలని పక్కకు పెడతారా మాకు అర్థం కావట్లేదు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా. సీఎం గారు కానీ ఉన్న రూరల్ ఎమ్మెల్యే గారు దీన్ని పక్కకు పడేయకుండా, అంతా మన రైతులే కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఈ 21 ప్యాకేజీని పక్కకు వేయకుండా దీన్ని పునరుద్ధరిస్తే మా దుబాక రైతులు చాలా ఆనందపడతాం. లేకుంటే మేము ఇతర దేశాలకు వలస పోవడం చాలా అవుతుంది. ఎందుకంటే చూసినాం, ఇన్ని రోజుల దాకా చూసినాం. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మేము వలస పోవడం గ్యారంటీ. కాబట్టి మాకు ఏదో లేకుంటే ఈ 21 ప్యాకేజీ ఒకవేళ మీరు పునరుద్ధరణ పనులు చేయకొని ఎడల మా రామడు ప్రాజెక్టు పక్కనే ఉన్నది కాబట్టి దాని ఎత్తిపోతల పథకం ద్వారా మన దుబాక గ్రామానికి నీరు అందిస్తే అట్లా కూడా మా రైతులకు సేఫ్ అవుతుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంను, మన రేవంత్ రెడ్డి గారిని, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని మా రైతుల పక్షాన కోరడం. ఎందుకంటే మాది బాగా ఇబ్బంది ఉన్నది పరిస్థితి. దయచేసి మాకు ఈ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తూ మా గ్రామాన్ని ఆదుకోవాలని, లేకుంటే రాబోయే కాలంలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి దీన్ని గమనించాలని కోరుతున్నాను. భూగర్భ జలాల పరిస్థితి ఎట్లా ఉంది, బోర్లు ఎట్లా వస్తున్నాయి, కరెంటు విషయంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? కరెంటు విషయము భూగర్భ జలాలు చాలా తగ్గిపోయినాయి. ఒక 5 నిమిషాలు పోస్తే 20 నిమిషాలు మగ్గుతుంది. ఆ పోసినంతసేపు ఒక బిందె కూడా నిండటం లేదు. మరియు మినిమం అంటే భూగర్భ జలాలే మాకు అడుగంటిపోయినాయి. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా, లేకుంటే మాతో మేము చూసుకోబడుతుంది. రాబోయే కాలంలో మాకు ఇబ్బంది అవుతుంది. యువ రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. అంటే చెప్పండి, దాదాపు ఎన్ని ఎకరాలు పంట ఇట్లా ఉంది? మీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది? అవును సార్, ఈ చుట్టుపక్కల పరిస్థితి మొత్తం ఈ విధంగానే ఉన్నది. దాదాపు మేము 500 ఈ పక్కన 500 ఎకరాలు వేసినా కూడా ఒక 200 ఎకరాలు కాలి కోతకు వస్తుంది. మిగతా 300 ఎకరాలు ఎండిపోవడం జరుగుతుంది.